వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న జెమినీ ఏఐ ఇమేజెస్ని ఎలా జనరేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దానికన్నా ముందు లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఇప్పుడు ముందుగా మీరైతే క్రోమ్ లేకపోతే గూగుల్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ యాప్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇలాగైతే వచ్చేస్తుంది. పైన ఇక్కడ 3 డాట్ ఉంది కదా, 3 డాట్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద అయితే డెస్క్టాప్ సైట్ అయితే వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఆన్ చేసుకోండి. డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ సెర్చ్ బార్లో జెమినీ ఏఐ క్లిక్ చేయండి. సెర్చ్ చేసి ఇలా అయితే వచ్చేస్తుంది. సెర్చ్ చేస్తే సెర్చ్ బార్లో జెమినీ ఏఐ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఉంది కదా వెబ్సైట్, దాన్ని అయితే ఓపెన్ చేయండి. గూగుల్ జెమినీ. సో దాన్ని ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో జస్ట్ సైన్ అప్ ఆల్రెడీ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ ఆస్క్ జెమినీ ఉంది కదా, సో నేను ట్రెండింగ్ టాప్ 3 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో, లేకపోతే కామెంట్ బాక్స్లో పెట్టాను ప్రాంప్ట్స్ని. సో జస్ట్ ఇక్కడ ఒకటినైతే ఒక్కొక్కటి కాపీ చేయండి. ఒక ప్రాంప్ట్ని అయితే కాపీ చేద్దాం ఇక్కడ. సో ఆల్రెడీ నా దగ్గర ఉంది, క్లిప్ కూడా కాపీ చేసుకున్నా. సో జస్ట్ ఇక్కడ ఒకటి ప్రాంప్ట్ని అయితే కాపీ చేశా. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని వస్తుంది ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. అప్లోడ్ ఫైల్స్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఫొటోస్ గ్యాలరీలోకి పోండి, ఫొటోస్ అండ్ వీడియోస్. సో ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేయండి. సో నేనైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్న ఫోటో సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది ప్రాసెస్. సో జస్ట్ సెకండ్లోనే మీ ఫోటో జనరేట్ అయిపోతుంది. ఆ ప్రాంప్ట్ ఎలాగుంటుంది అలా. సో మీరు ఇలా 3 ప్రాంప్ట్స్ యూజ్ చేసి ఈ టైప్ ట్రెండింగ్ ఏఐ ఇమేజెస్ని జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్. సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ పైన డౌన్లోడ్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ ఫోటో డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తే ఈ ఫోటో వచ్చేస్తుంది. సో ఇలా అయితే మీరు జనరేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.